హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మేమైతే సండే రోజు మ్యారేజ్కి అయితే వెళ్ళామన్నమాట. వ్లాగ్ అనమాట ఇది. ఇంకా బనగానపల్లిలో పెళ్లి జరిగిందండి. మేమైతే 8కి నంద్యాల బయలుదేరాము. ఇంకా వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్ అయితే టంగుటూరు విలేజ్లో మధ్యలో వచ్చిందనమాట. మా వారు ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అని చెప్తే నేను అమ్మవారిని దర్శించుకొని బయలుదేరామన్నమాట. మళ్ళీ ఇంకా లోపలికి వచ్చి ఒకసారి మండపంలోకి వచ్చేసి మా వాళ్ళందరినీ పలకరించేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. చూడండి, పెళ్లి కూతురు అయితే గౌరీ పూజ చేస్తుందన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చాము. ముహూర్తం టైంకు రావాలనేసి త్వరగా అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పూజ అయిపోయింది. అలాగే పెళ్లి కూతురును పల్లకిలో తీసుకొస్తారు కదా మేనమామలు, ఆ తంతులన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే ముహూర్తం టైం అయింది అనేసి ఫస్ట్ జీలకర్ర బెల్లం అయితే పెట్టించారనమాట. వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. అసలు పెళ్ళంటేనే కన్నుల పండుగ జరుగుతుంది కదండి. వధూవరులిద్దరిని మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ జంట నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని. ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళినా నాకైతే మాకు జరిగిన పెళ్ళి గుర్తొస్తుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక స్వీట్ మెమరీ కదండి. మీకు కూడా అలానే గుర్తొస్తుందా? అలా గుర్తొచ్చే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టేది అయిపోయిందనమాట. ఇంకా ముహూర్తం టైం అయితే అయింది. మంగళధారణ ముహూర్త టైము. ఇంకా వరుడైతే మంగళధారణ చేస్తున్నాడు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా సాంప్రదాయంలో అయితే ఇలా జరుగుతుందన్నమాట పెళ్ళి అయితే. ఇంకా మా వారైతే త్వరగా వెళ్దాం, ఎండ ఎక్కువ అవుతుంది అనేసి అన్నారు. ఇంకా లంచ్ అయితే 1 o'clockకి స్టార్ట్ అయింది. మేము లంచ్ చేసాము. ఇక్కడ మా అబ్బాయి, మా ఆడపడుచు కొడుకు, అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు పిన్ని కూతురు అనమాట. ఇంకా ఈవిడేం మా ఆడపడుచు. మా పిల్లలు చూడండి, లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్లు తింటూ ఉన్నారు. ఇంకా మేము తిన్న వెంటనే బయలుదేరకుండా కాసేపు ఆగాము. మళ్ళీ లోపలికి వెళ్ళి అందరం ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఈ పిక్స్ అయితే నేను కొన్ని తీసాను అనమాట. అవి కూడా పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్యామిలీ, మా వారు, నేను, మా పిల్లలు. ఇంకా పెళ్ళి అయితే ఇలా జరిగిందండి. ఈరోజు వ్లాగ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.